అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శిష్ల జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. గురుగారు, తదుపరి నక్షత్రం మఖా నక్షత్రం. మఖా నక్షత్రం వాళ్ళు పాటించవలసిన విధి విధానాలు ఏమిటి? వాళ్ళ ఐశ్వర్య దేవత ఎవరు? వాళ్ళ సంపత్తారు ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. మఖా నక్షత్రం జాతకులు ఎవరైతే మఖా నక్షత్రంలో జన్మ తీసుకుంటారో వీళ్ళు కేతు మహర్దశ సెషన్లో పుడతారు. కేతు మహర్దశ అవ్వగానే శుక్ర మహర్దశ 20 ఏళ్ళు, ఆ తర్వాత రవి మహర్దశ 6 సంవత్సరాలు, తర్వాత చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజ మహర్దశ 7 సంవత్సరాలు, తర్వాత రాహు మహర్దశ 18 సంవత్సరాలు. ఇట్లా వీళ్ళ జాతకం సాగుతుంది. ఈ మఖా నక్షత్ర జాతకులకి ముఖ్యంగా దాంపత్య జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని దాంపత్య జీవితంలో సమస్యలు రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకోవాలి. వివాహం చేసుకునేటప్పుడు 1-2 సార్లు జాతకాలు చూపించుకొని ఓర్పుగా చేయాల్సిన పరిహారాలన్నీ చేసి చక్కగా చేసుకోవాలి వివాహం. ఈ విధంగా వీళ్ళు జీవితకాలం వీళ్ళు పూజించాల్సిన దేవత, వీళ్ళ ఐశ్వర్య దేవత ఎవరంటే శ్రీలక్ష్మీ హయగ్రీవ స్వామి. శ్రీలక్ష్మీ హయగ్రీవుల్ని వీళ్ళు జీవితంలో పూజించినట్టయితే జీవితాంతం చక్కటి ఐశ్వర్యవంతులై దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు రాకుండా ఉంటాయి. శుక్రవారం రోజు శ్రీలక్ష్మీ హయగ్రీవాయ నమః, శ్రీలక్ష్మీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లకు తగ్గకుండా జపం చేసి లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం, హయగ్రీవ స్వామి అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ చేసి చక్కగా పూజించి స్వామికి పాయసం నివేదన, గుడాన్నం అంటే బెల్లము ఆవు పాలు కలిపి చేసిన పాయసం స్వామికి నివేదించి పూజ చేసుకొని శుక్రవారం నాడు ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో వాదులాట రాకుండా, వాదన లేకుండా ప్రయత్నపూర్వకంగా మౌనంగా ఉంటే మంచిది. శుక్రవారం నాడు భార్యాభర్తల మధ్యలో గొడవ జరిగితే ఆ గొడవ ఎవరి వల్ల జరిగినా కూడా భార్యాభర్తల మధ్యలో తరచుగా వాదనలు, గొడవలు, కీచులాటలు జరిగితే లక్ష్మీ అమ్మవారికి నచ్చదు. అందువల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లోపించి అలక్ష్మి తిష్టేసుకొని కూర్చుంటుంది. అందుకని బాగా గుర్తుపెట్టుకొని, ఒకవేళ తప్పు ఎవరిదైనా రెండో వాళ్ళు కూడా సైలెంట్గా ఉండి ముందుకు వెళ్తే మంచిది. శుక్రవారం నాడు విశేషంగా లక్ష్మీ హయగ్రీవుల పూజ చేసుకోవడము, శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవడము, లక్ష్మీదేవికి ఆ హయగ్రీవ స్వామికి విడివిడిగా అర్చన చేసుకోవడము, ఇద్దరికి గోక్షీర పాయసాన్ని నివేదన చేయడము, ఇద్దరి మధ్యలో భార్యాభర్తల మధ్యలో గొడవలు రాకుండా, వాదనలు కీచులాటలు రాకుండా చూసుకోవడం అనేది వీళ్ళకి సూచించదగిన అంశం. బై డిఫాల్ట్ వస్తుంటాయి, దాన్ని మీరు అవేర్నెస్తోని ఇప్పుడు గొడవ అయినా కూడా నేను కామ్గా ఉండాలి, నా ఈగో తగ్గించుకోవాలి, నేను ఏమి అనకూడదు, ఏం మాట్లాడకూడదు అని దూరం అనుకోవాలి. కానీ అందులో ముఖ్యంగా మఖా నక్షత్రంలో పుట్టిన మగవాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆడవాళ్ళ మీద చేసుకోవడం కానీ, ఆడవాళ్ళని తిట్టడం కానీ, ఆడవాళ్ళని కోపడడం కానీ, లేకపోతే అనకూడని మాటలు, బూతులు మాట్లాడడం కానీ చేస్తే శుక్రుడు కోపం వస్తుంది. శుక్రుడు కోపం వస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లోపిస్తుంది. అందువల్ల జాగ్రత్తగా ప్రయత్నపూర్వకంగా ఇద్దరు అన్యోన్య దాంపత్యంతో ముందుకు వెళ్ళాలి. కానీ వాళ్ళు ఎంత కోపంగా ఉంటారో అంతకంత ప్రేమ చూపిస్తారు అని కూడా అంటారు కదా గురువు. ప్రేమ చూపిస్తారు. నోరు జరగాల్సిన డ్యామేజ్ జరిగిన తర్వాత వాత పెట్టేసినాక నేను ఆయింట్మెంట్ రాస్తానంటే కదా. సో ప్రేమ చూపిస్తారు, ప్రేమ చూపించరని కాదు,
అందుకనే ఈ లక్ష్మీ హయగ్రీవుల పూజని, ఆ మంత్రాన్ని వీళ్ళు జపించుకోవడం ద్వారా అప్రయత్నంగా వచ్చే గొడవలు, అప్రయత్నంగా జరిగే ఇబ్బందులు, వాళ్ళ మధ్యలో వచ్చే సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వివాహానికి ముందే వీళ్ళ జాతకాలను 1-4 సార్లు బాగా పరిశీలన చేసుకొని చక్కగా, ఇప్పుడు వివాహం చేసుకునేటప్పుడు మనం ఉన్నంతలో బోళ్ళంత అన్నిటికీ ఆడంబరాలకి ఖర్చు పెట్టుకుంటాం. కానీ సరిగ్గా సంబంధం కుదరకపోతే, జాతకాలు కుదరకపోతే ఆ బంధం ఎక్కువ కాలం నిలబడదు కదా. అందుకని ఏం చేయాలి? అవసరమైతే 1-2-4 జ్యోతిష్యులకు చూపించండి, తప్పులేదు. 4 అభిప్రాయం తెలుసుకోండి. దాంట్లో కామన్గా ఏమంటున్నారు? మెజారిటీగా పెళ్లి చేయొచ్చు అంటున్నారా, వద్దంటున్నారా? చేయొచ్చు అంటున్నారు. చేయొచ్చు అన్నప్పుడు పరిహారాలు ఏమన్నా చెప్పారా? అవి చేయించడం. వాటికి లోపించకూడదు. మనం ఆడంబరాలకు పెట్టుకున్న డబ్బు పరిహారాలకు పెట్టుకోకపోతే కష్టం. అందుకని ఆడంబరాలు పెట్టుకునే దాంట్లో 5% చక్కగా జాతకాలకి, వాటి పరిహారాలకి చూపించుకోవడం, ఆ పరిహారం చేసుకోవడం, తద్వారా వివాహం చేసుకుంటే ఆ తర్వాత జరిగే పరిణామాల్లో ఎలాంటి సంఘటనలు జరిగినా ఆ జంట విడిపోకుండా అన్యోన్యమైన దాంపత్యంతో 100 ఏళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. అందుకని వీళ్ళ జీవితకాలం లక్ష్మీ హయగ్రీవ స్వామిని ఆరాధించడము, పూజించడము, జపించడము అలవాటుగా చేసుకోవాలి. తద్వారా వాళ్ళ జీవితం అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలతో తొలగిపోతుంది. చూసారు కదండి, మఖా నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా శుక్రవారము ఎటువంటి గొడవ వచ్చినా మెల్లిగా చాకచక్యంగా దాన్ని పక్కకు తీసుకుని వెళ్తూ ఉంటే అన్ని బాగుంటాయి. గురువుగారు చెప్పిన పరిహారాల్ని పాటిస్తూ ఉంటే కూడా మఖా నక్షత్రం వాళ్ళు హ్యాపీగా అన్ని రకాలుగా కూడా వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.